ఈ భూమి మీద సమస్తాన్ని సృష్టించిన దేవుడు ప్రతి చోట తనను గురించి తాను కొన్ని బయలుపరుచుకున్నాడు. వాటన్నిటిని కూడా గుర్తుపట్టాలి మనం. మీరు చెప్పండి, హైందవ సహోదరులు చాలా మంది సూర్య నమస్కారం చేస్తారా, చేయరా? కదా, మా తాతగారు కూడా చేసేవారు, మా బంధువులు చేసేవాళ్ళు. సూర్య నమస్కారం నాతో కూడా చేయించారు చిన్నప్పుడు. చేస్తామా చేయమా? అసలు ఎందుకు చేస్తారో తెలుసా సూర్య నమస్కారం? ఒకనాటి పెద్దలకు దేవుడు చెప్పాడు, నేను సూర్యుడునై ఉన్నాను అని. ఋగ్వేదంలో ఉంటుంది. అతడే సూర్యుడు అని ఉంటుంది. శ్రీమదాంధ్ర వచ్చిన శుక్లయజుర్వేదంలో ఉంటుంది, అతడే సూర్యుడు అని ఉంటుంది. 18వ అధ్యాయం 31వ మంత్రంలో ఉంటుంది, అతడే సూర్యుడు అని. ఇంకా దేవుడే సూర్యుడు అని వాళ్ళు ఏం చేశారంటే, ఆయన కనబడట్లేదు కదా, ఆయన రూపం ఇదే అని మొక్కడం స్టార్ట్ చేశారు. నిజానికి దేవుడే సూర్యుడు అనే మాట బైబిల్లో ఉందా లేదా? 84వ కీర్తన 11వ మాటలో దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడని ఒక చోట, మలాకి గ్రంథంలో ఆయన నీతి సూర్యుడని ఉంది. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? దేవుడు సృష్టించిన అగ్నిగోళాన్ని మొక్కట్లా, దేవుడు సూర్యుడితో పోల్చబడ్డాడని సూర్యుడై ఉన్న దేవుని మొక్కుతున్నాం మనం. వారేమో డైరెక్ట్ సూర్యుడిని మొక్కుతున్నారు. డిఫరెన్స్ ఉందా లేదా? కానీ ఇందులో సత్యం ఉందా లేదా? హేళన చేయొద్దు ఎవరిని. చూడండి, వీళ్ళు దాన్ని మొక్కుతారు, దీన్ని మొక్కుతారు. హేళన చేయొద్దు. వారి భక్తిలో ఎక్కడో చోట మనం కూడా గుర్తించాల్సిన విషయం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.